ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. శుభోదయం. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. మన కర్మేల్ రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా దేవుడు అనుగ్రహించుచున్న ఈ అనుదినపు అభిషేక వర్తమాన కార్యక్రమాలు మనందరికీ ఆశీర్వాదకరంగా దేవునికరంగా ఉన్నాయని మేము విశ్వసిస్తున్నాం. ఈ పరిచయం ఈ విధంగా కొనసాగడానికి దేవుని కృపయు మీ ప్రార్థన ఈ దేవుడు ఈ విధంగా నడిపిస్తున్నారు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ దినపు దేవుని యొక్క లేఖనంలో నుండి మనం కొన్ని సంగతులు ధ్యానించబోతున్నాం. స్పిరిచువల్ డైమెన్షన్ ఇన్ జోసెఫ్ లైఫ్. యోసేపు యొక్క జీవితంలో ఆధ్యాత్మికమైన కోణాన్ని గురించి మనం ఈ రోజున జ్ఞాపం చేసుకోబోతున్నాం. సో యోసేపు యొక్క జీవితంలో మొదటగా గమనిస్తే ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. He trust God in every season, every circumstance, every situation. ప్రతి సమయంలో, ప్రతి సందర్భంలో, అది ఏ వాతావరణమైనా సరే యోసేపు యొక్క మనసు దేవుని యందు విశ్వాసం ఉంచినట్లుగా మనం చూస్తున్నాం. సో తండ్రి దగ్గర ఉన్న, అన్నల చేత ద్వేషించబడిన, అన్నల చేత అమ్మబడిన, పొతీఫరు ఇంట్లో బానిసైన, అక్కడి నుంచి చెరలోకి వచ్చిన, చెరసాల్లో నుంచి యోసేపు దగ్గరికి వెళ్ళిన, అన్ని విషయాల్లో, అన్ని సందర్భాల్లో యోసేపు దేవుని మీదే ఆనుకొని ఉన్నాడు, దేవుడు తనకు తోడై ఉన్నాడు అని ప్రతి సందర్భంలో ఆయన విశ్వాసంతో తన జీవితాన్ని కొనసాగించాడు. ఈ రోజున మనం మన పరిస్థితి, మన పరిధిలో మనం ఆలోచిస్తే మేలు జరిగితే, అద్భుతాలు జరిగితే, ఆశ్చర్యమైన కార్యాలు జరిగితే, మన ప్రార్థనలన్నీ సఫలమైతే, మనం ఎప్పుడు ఏ విధంగా దేవుడిని అడుగుతున్నామో అప్పుడు అన్నీ మనకు జరుగుతూ ఉంటే, మన కుటుంబానికి మేలుకరంగా, మన ఇంటి వారందరికీ క్షేమంగా ఉంటే, అప్పుడు దేవుణ్ణి మనసారా, అయ్యా నువ్వు ఎంత గొప్ప దేవుడివి నాయనా, నువ్వు నాకు తోడుగా ఉన్నావు, నువ్వు నాకు అట్లా ఇట్లా అని చెప్పి ఆయన్ని గణపరిచిన వాళ్ళముగా ఉంటాం. ఏది మేలు జరిగినప్పుడు. అదే కొంచెం బాధ కలిగింది అనుకోండి, కీడు వచ్చింది అనుకోండి, ఇబ్బంది కలిగింది అనుకోండి, ఇమ్మీడియట్లుగా సాధారణంగా మనుషులందరికీ వచ్చేటువంటి ఆలోచన, సాధారణంగా ఎక్కువ శాతం 95-98 మంది ఇలాగే చెప్తుంటారు. ఏమని? దేవుడు ఉన్నాడంటావా? దేవుడే ఉంటే నాకెందుకు ఈ స్థితి, నాకెందుకు ఈ పరిస్థితి, నేను ఎందుకు ఈ స్థితిలో ఉన్నాను, నేను ఎందుకు ఈ విధంగా నడిపించబడాల్సి వచ్చింది, నిజంగా దేవుడే ఉంటే నా పరిస్థితులు ఇలా ఉండేవి కాదు కదా, దేవుడు నాకు తోడుగా లేడేమో, దేవుడు నాకు దూరం అయిపోయాడేమో, దేవుడు నన్ను వదిలిపెట్టాడేమో అన్నీ ఇన్ని విధాలుగా పలు విధాలుగా మన మనసు ఎట్లాగా వెళ్తుందో అట్లాగా వెళ్ళడానికి, ఆ ఆలోచనలు మన తలంపుల్లో, జీవితంలో, నోట్లో నుంచి బయటకు రావడానికి కూడా మనం వెనుకాడవటం లేదు. సంతోషంగా అసలుకి డామ్ ష్యూర్ అనమాట, ఏదైనా సరే మనం మాట్లాడేస్తాం. కానీ ఏసేపు అలా మాట్లాడలేదు. కష్టాలు వచ్చినా, ద్వేషించిన, అన్నలు నీళ్ళు లేని బావిలో వేసిన, అన్నలు తీసి బయటికి అమ్మేసిన, అక్కడికి వెళ్ళినా ఎక్కడ కూడా సనుక్కుంటా, గొనుగుతా, ఇంచుమించు 13 సంవత్సరాల పాటు అజ్ఞాతవాసం. 13 సంవత్సరాలు అసలు యోసేపు ఎక్కడున్నాడు ఎవరికి తెలియదు. ఈ రోజుల్లో అలాగా టెక్నాలజీ లేదు ఆ రోజుల్లో. సో అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో తను రేపు ఏం జరుగుతుందో కూడా తెలియదు. అలాంటి సమయంలో తన జీవితంలో తాను దేవుని మీదే ఆధారపడ్డాడు, దేవుని మీదే విశ్వాసం ఉంచాడు. యోసేపు ఎదుటికి నిలబడేంత వరకు తనకు బాల్యములో దేవుడిచ్చిన కళను ఆయన మర్చిపోలేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో ఇది మొదటి యొక్క యోసేపు యొక్క జీవితంలో మరొక ఆధ్యాత్మికమైన కోణంలో మొదటి భాగం. రెండవదిగా మనం గమనించినప్పుడు యోసేపు జీవితంలో ఫర్గివ్నెస్ అనే దాన్ని మనం చూడవచ్చు. ఫర్గివ్నెస్ అంటే క్షమాపణ. ఫర్గివ్నెస్ ఈజ్ ఏ పవర్ఫుల్ అన్నమాట. ఎంత బలమైనది, ఎంత శక్తి కలిగింది అనేది అంటే అంత బలమైనది అని మనం గమనించవచ్చు. సో యోసేపుకి తన అన్నల దగ్గర కానివ్వండి, పొతీఫరు ఇంట్లో కానివ్వండి, పొతీఫరు భార్యని కానివ్వండి, ఇలాగా తనకు ఎవరెవరో కీడు చేయడానికి ఎంతో ప్రయత్నం చేశారు. ఎంతో విధాలుగా తన జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేశారు. అన్నలేమో అమ్ముకోని అమ్మేసి చంపేద్దామని మొదట ఫిక్స్ అయిపోయారు. తర్వాత అమ్ముకొనేసేసారు. మొరపెట్టుకొని బతిలాడుతున్నా కూడా
ఎవరు కూడా ఆ యొక్క యోసేపు యొక్క వేదనను చూచి కనికరించలేదు. ఇటు వచ్చిన తర్వాత సరే ఇది ఇంకా ఏదో ఒక కొత్త జీవితం, ఈ బ్రతుకు ఇట్లా కొనసాగాలి అని చెప్పి పొతిఫరు ఇంటికి వచ్చిన తర్వాత ఐగుప్తులు అమ్మబడినటువంటి ఆ వేళలో ఆ ఇంట్లోకి వెళ్ళి నమ్మకంగా మంచి మనసుతో తన యొక్క జీవితాన్ని కొనసాగించుకుంటున్న వేళలో ఆ ఇంట్లో నా అమ్మగారు యోసేపును బాగా చిత్రహింసలు చేసి మామూలుగా అంత ఘోరంగా యోసేపును టార్చర్ చేసినా ఏ రోజు కూడా ఒప్పుకోలేదు. అదే సమయంలో ఆవిడ యోసేపును భయంకరమైన అవమానకరమైన రీతిలో అబద్ధాలు చెప్పి చెరలో వేయించిన యోసేపు విడుదల పొంది రాజు తర్వాత రాజు అయ్యి దేశాన్ని పరిపాలించే వ్యక్తి అయినా ఎక్కడ కూడా అటు అన్నల్ని కానీ ఇటు యోసేపు ఆ పొతిఫరు భార్యని కానీ యోసేపు ఎవరిని కూడా క్షమించాడే తప్ప ఎవరిని కూడా శిక్షించలేదు, పగ తీర్చుకోలేదు, రివెంజ్ చేయాలి అన్న తలంపులు లేనే లేదు. యోసేపుకి జీవితంలో ఆ ఫర్గివ్నెస్ ఈజ్ ఏ పవర్ఫుల్గా మనం చేస్తాం. ఇది ఎక్కడ మనం ఎలా చెప్పగలుగుతామంటే తనకు పుట్టిన 2 పిల్లల విషయంలో ఆయన ఇచ్చినటువంటి ఆ పేర్లు వాటి అర్థాలు బైబిల్లోనే క్లియర్గా రాయబడి ఉన్నాయి. అక్కడ రాయబడినటువంటి ఆ మాట ఏంటంటే ఆయన అంటాడు, ఐగుప్తులో ఉన్న నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ మరిచిపోవునట్లుగా దేవుడు నాకు సహాయం చేసి. మనషే పెద్దవాడి పేరు మనషే, రెండోవాడి పేరు ఎఫ్రాయిం. సో బాధ నొందిన దేశమందు ఆ బాధ పొందాను మనషే అనగానే నేను మరిచిపోయేటట్లుగా దేవుడు చేశాడు. ఆ పేర్లు పిలుస్తుండే మనషే అని పిలిచినప్పుడల్లా దేవుడు నాకు కలిగిన బాధను అంతటిని మర్చిపోయేటట్లుగా చేశాడు. ఈరోజు కూడా నీ వ్యక్తిగత జీవితంలో నీకు ఎవరు కీడు చేసినా, ఎవరు నిన్ను గాయపరిచినా, ఎవరు నీకు బాధ పెట్టినా వారిని మర్చిపో. అంటే వారి క్రియలు మర్చిపో, పూర్తిగా వాళ్ళని మర్చిపోవటం కాదు. మీరెవరో నాకు తెలీదు అన్నట్లుగా నాటకం కాదు, కపటంగా మాట్లాడటం కానీ ఇవే చేయకూడదు. ఓకే, వారు ఎవరైనా ఎదురుపడినా సంతోషంగా మనం ప్రభువుని బట్టి మాట్లాడాలి. నేను ఇతనికి ఇంత కీడు చేసినా కూడా ఇతను నన్ను ప్రేమతో మాట్లాడుతున్నాడే, ఎలా సాధ్యం అన్నట్లుగా వారు సాక్ష్యం ఇచ్చే స్థితికి రావాలి. సో ఎఫ్రాయిము అని పిలిచినప్పుడల్లా యోసేపు ఎఫ్రాయిము అని పిలుస్తుంటే ఈ బాధ నొందిన ఈ దేశంలోనే దేవుడు నన్ను అభివృద్ధిలోనికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. మరిచిపోయే అనుభవం ఉంటేనే అభివృద్ధి అనే అనుభవం వస్తుంది అనేది సేవకుడిగా నేను మీకు చెప్తున్నాను. దేవుని ఆత్మ నాకు ఇచ్చినటువంటి ఈ ప్రేరణ చాలా సంవత్సరాల క్రితమే నేను ఈ మాటని చెప్పాను. యూట్యూబ్లో కూడా ఉంది. మరిచిపోతే అభివృద్ధిలోనికి వస్తావు. ఏం మర్చిపోవాలి? చేసిన కీడు, పొందినటువంటి గాయాలు, ఇవి నువ్వు మర్చిపోగలిగితే దేవుడు నిత్యముగా నేను అభివృద్ధిలోనికి తీసుకొస్తాడు. యోసేపులో ఆధ్యాత్మికమైన కోణం క్షమాపణ. హల్లెలూయా. మూడవదిగా మనం గమనించినప్పుడు యోసేపు జీవితంలో ఆయన వెళ్ళినటువంటి శ్రమల మార్గం ఎంతో ఘోరమైనటువంటి శ్రమల మార్గం. దేవుడు దానిని ఆ శ్రమలను అనుమతించాడు. క్రొత్త నిబంధనలు కూడా మనకు చెప్తుంది. దావీదుడు పౌలు గారి ద్వారా దేవుడు చెప్పిస్తున్న మాట ఏంటంటే క్రీస్తునందు మనం విశ్వాసం ఉంచడం మాత్రమే కాకుండా ఆయన పేట మనం శ్రమ అనుభవించడం కూడా దేవుడు మనకు నియమించాడు అని. విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, దేవుని విశ్వాసం ఉంచడం మాత్రమే కాకుండా శ్రమ పడటం కూడా దేవుడు మనకు అనుమతిస్తున్నాడు. అందుకని క్రొత్త నిబంధనలో అపోస్తుల కార్యంలో దావీదు పౌలే అని అంటాడు, తాను శ్రమ నొందిన తర్వాత 16వ అధ్యాయంలో అంటున్నాడు ఆయన, తాను శ్రమ పడిన తర్వాత మళ్ళీ అదే ఏ ప్రాంతం అయితే తనను హింసించిందో అదే గ్రామంలో అదే పట్టణంలో ఆయన ప్రవేశించి అంటున్న మాట ఏంటంటే మనం ఇలాగూ అనేక శ్రమలు అనుభవించిన తర్వాతనే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం. హల్లెలూయా. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే శ్రమ అనే మార్గం లేకుండా మనం పోలేము అని. కృత నిబంధనలో ఇంకో మాటను గమనిస్తే శ్రమల ద్వారా యేసు ప్రభు సంపూర్ణుడయ్యాడని హెబ్రీ పత్రికలో ఉంది. సంపూర్ణుడిగా శ్రమల ద్వారా ఆయనే సంపూర్ణుడయ్యాడు. మనం కూడా శ్రమలు లేకుండా సంపూర్ణతలో వెళ్ళలేం. యేసేపు జీవితంలో కూడా దేవుడు శ్రమలు అనుమతించాడు. యేసేపు ఆ శ్రమను సంతోషంతో అంగీకరించాడు. జైల్లో ఉండి కూడా ఆయన సంతోషంగానే జీవితాన్ని కొనసాగించాడు. తద్వారా జైలు జీవితం పూర్తయిన తర్వాత దేవుడు ఆయన్ని ఫరో ఎదుటి నిలబెట్టాడు. సో మనం గమనించాం శ్రమలు అనేదాన్ని. ఫోర్త్ మనం గమనిస్తే ఇంటిగ్రిటీ, యథార్థత
ఫెయిత్ఫుల్నెస్, నమ్మకత్వము, పరిశుద్ధతను, ప్యూరిటీ, ఇంటిగ్రిటీ అని ఆయన జీవితంలో ఆయనకి 2 పాదాలుగా అనుకోవచ్చు, లేదంటే 2 రెక్కల్లాగా 2 చేయులు అనుకోవచ్చు. ఆ యథార్థత, ఆ పరిశుద్ధత యేసేపు జీవితానికి దేవుడు తోడై ఉన్నాడని, దేవుడు ఆయన్ని విడిచిపెట్టలేదని నిదర్శనం. దేవుని బిడ్డలారా, ఈ రోజున మన జీవితంలో, యేసేపు యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైన కోణంలో 4వ భాగం యథార్థత, పరిశుద్ధత, స్వచ్ఛత మనం కొనసాగించినట్లయితే మన మాట ద్వారా, చూపు ద్వారా, ఆలోచన ద్వారా, క్రియల ద్వారా, నడక ద్వారా ఆ పరిశుద్ధతను, యథార్థతను మనం కాపాడుకోగలిగితే నిశ్చయముగా దేవుని యొక్క సన్నిధి మనకు తోడే ఉండి ఒక ఉన్నతమైన శిఖరాల్లోకి దేవుడు మనల్ని ఆయన నడిపిస్తాడు. ఈ భూమి మీద యేసేపు చరిత్ర మనం చదువుకుంటూ ఏదో మరొక కోణము అన్నట్లుగా చూసుకోవటం మాత్రమే కాకుండా మన జీవితంలో ఈ యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచనలతో మనం కూడా ఆ విధమైన పరిశుద్ధతను, యథార్థతను కాపాడుకుంటున్నట్లయితే మనం పరలోకంలో ప్రభుత్వ యుగాలు ఉంటామని దేవుని యొక్క లేఖనం మనకు వాగ్దానం చేస్తుంది. ఉదయకాలం ముందు ఈ మాటలు వింటున్న నీవు యథార్థంగా పరిశుద్ధతను కాపాడుకుంటూ జీవించడానికి నువ్వు ప్రయత్నం చేస్తే కొన్ని శోధనలు వచ్చిన అంతిమముగా దేవుడు నీకు ఆ శోధన తర్వాత గొప్ప జయము, విజయము, అలాగే నీకు ఉన్నతమైన శిఖరము దేవుడు అనుగ్రహిస్తాడు. అర్థం చేసుకుందామా? ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఉదయకాలం మందు మాతో మీరు మాట్లాడిన మీ మాటలను బట్టి మీ స్తోత్రం. ఈ మాటల ద్వారా మా జీవితంలో కూడా మరొక క్రొత్త కోణం మేము జీవించడానికి సహాయం చేయండి. నా జీవితంలో కూడా మరొక క్రొత్త కోణం, ఆధ్యాత్మికమైన క్రొత్త కోణం నాకు అవసరము అన్నట్లుగా యేసేపులాగా మేము జీవించడానికి కృపదయచేయమని వేడుకుంటున్నాను. సహాయం చేయండి. మీరు ఆదుకోండి, కార్యాలు జరిగించి మీ నామం కనపరుచుకోండి. కృపయు, సన్నిధి, సమాధానం అయ్యా మా అందరికీ మీరు అనుగ్రహిస్తూ ప్రభా ఈ మాటల చేత మేము ఒకరినొకరు ధైర్యపరుచుకుంటూ పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకుంటూ మీరు ఆఖరి రాజ్యానికి సిద్ధపడ్డకు సహాయం చేయండి. ఈ రోజున ఒకవేళ ఎవరైనా బాధపడుతున్నారేమో, వేదనతో ఉన్నారేమో, అయ్యా దుఃఖంతో కృంగిపోయి ఉన్నారేమో, మీ మాటలు వారికి ఆదరణ, నెమ్మది, సమాధానం కలుగుచేను గాక. అద్భుతమైన రీతిలో అయ్యా యేసేపు యొక్క మరొక ఆధ్యాత్మికమైన క్రొత్త కోణాన్ని మీరు తెలియజేసిన మాటల ప్రకారం హృదయపూర్వకంగా ఈ 4 విషయాలు ఆయన హృదయంలో భద్రపరుచుకొని దాని ప్రకారం జీవిస్తూ ప్రతి సమయంలో మిమ్మల్ని నమ్మాలని, విశ్వాసం మీ మీద ఉంచాలని, అలాగే నా ప్రభా మేము అయ్యా క్షమాపణ అనే గుణం మాకు ఉండాలని, ఆ విధంగా మా జీవితంలో మేము ఇతరులకు క్షమిస్తూ మీ సన్నిధిలో ముందుకు కొనసాగించబడాలని ప్రభా. అలాగే మేము అయ్యా అనుభవించే శ్రమలు వ్యర్థం కావని, మా జీవితాల్లో తద్వారా ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తారని, వీటన్నిటికీ పైగా మేము యథార్థంగాను పరిశుద్ధంగా ఉండాలని ఈ 4 అంశాలు మీరు తెలియచేసిన మాటలు ఒక్కొక్కరి జీవితంలో నీరు కట్టండి. నా జీవితంలో, మా జీవితంలో ఫలభరితంగా మార్చి మీ నామం మహిమ తెచ్చుకున్నాం. యేసే నామములో ప్రార్థన చేసి పొందుతున్నాము. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకు మనకును ప్రభు రాకడ వరకు కృపతోడే ఉండి నడిపించుకున్నాను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభువు అందరికీ వందనాలు. దేవుడు మీకు తోడుగా ఉండును గాక. మీకు, మీ కుటుంబానికి సమాధానం, ఆశీర్వాదం కలుగు చేస్తూ ప్రభు మిమ్మల్ని బలపరిచి